నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక హెల్దీ సూప్ తయారు చేసి చూపిస్తానండి. ఇది టీబీ వాళ్ళకి చాలా మంచిదండి. టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్. అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ లేదా దాని నుంచి రికవరీ అవుతున్న వాళ్ళు కానీ దాని ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ ఇది చాలా మంచిదండి. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న కుక్ పాన్ పెట్టుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ అండి, నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. చాలా కొంచెం వేసాను. గార్లిక్ అండి, ఈ ఫస్ట్ మనం వేయించేసుకోవాలి. ట్యూబర్క్యులోసిస్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళండి ఫస్ట్ వాళ్ళకి లాస్ ఆఫ్ ఎపిటైట్ అవుతుందండి. వాళ్ళ ఎపిటైట్ అంతా లాస్ అయిపోతారు. వాళ్ళు ఏమీ ఎక్కువ తినలేరు. ఫస్ట్ వాళ్ళ ఇంటేక్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఈ గార్లిక్ ఎందుకంటే కొత్త ఇన్ఫెక్షన్స్ రాకోకుండా చేస్తుందండి, బాగా ఉపయోగపడుతుంది గార్లిక్. దీన్ని బాగా వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. చూసారు కదండి, ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇంతవరకు ఉంచుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం క్యారెట్స్ వేసుకుందామండి. వీళ్ళకి క్యారెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే క్యారెట్స్లో మనకి విటమిన్ ఏ ఉంటుంది. ట్యూబర్క్యులోసిస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ విటమిన్ ఏ లోపం వస్తుందండి. వాళ్ళకి విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది నార్మల్గా. ఈ క్యారెట్స్ని మనం ఒక 2 minutes కుక్ చేసుకుందామండి. సూప్కి సరిపోతుంది, ఎక్కువ కుక్ చేసుకోక్కర్లేదు. ఈ ట్యూబర్క్యులోసిస్ వచ్చిన వాళ్ళకి ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి వీళ్ళకి. వాటర్ ఇంటేక్ ఎక్కువ అలా తీసుకోవడం కూడా వాళ్ళకి అవ్వదు. సో మనం ఇలాగా సూప్స్ లాగా కానీ ఇలాగా ఇస్తూ ఉంటే, మల్టిపుల్ మీల్స్లో ఇస్తూ ఉంటే కనుక వాళ్ళకి చాలా మంచిదండి. ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళు తినడానికి అవ్వదు ఇన్ఫెక్షన్ వల్ల. సో ఇది మామూలుగా మనం టీబీ ఉన్న వాళ్ళని కాదండి, మామూలుగా కూడా ఇది చాలా హెల్దీ సూప్ మనకి. అలాగే ఇది ట్యూబర్క్యులోసిస్ వచ్చిన వాళ్ళకి అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో డెఫిషియన్సీని తగ్గించడానికి, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఉండడానికి ఎక్కువ ఉపయోగపడుతుందండి. అలాగే మనం మీల్స్ అంటే ఫుల్ మీల్గా లంచ్ కానీ డిన్నర్ కానీ వీళ్ళు తీసుకోవడానికి ఆ ఇన్ఫెక్షన్, ఆ లంగ్స్ ఎప్పుడైతే మనకి ఎఫెక్ట్ అవుతాయో అది తీసుకోవడానికి అవ్వదండి. నార్మల్గా కూడా మనం కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు చూడండి, మనం ఎక్కువ తినలేము. సో ఏంటంటే ఆ టైంలో సూప్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. అలాగే వీళ్ళకి కూడాను ఎక్కువ సూప్ వెరైటీస్, సూప్ ఇంటేక్స్, వాటర్ ఇంటేక్ లాగా వీళ్ళకి తీసుకుంటే కనుక చాలా మంచిదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కొత్తిమీర అండి, ఫైన్లీ చాప్ కొరియాండర్. దీంట్లో కొంచెం సాల్ట్ అండి. అలాగే నేను దీనికి వైట్ పెప్పర్ యూస్ చేస్తున్నానండి. మీకు కుదిరితే వైట్ పెప్పర్ యూస్ చేయండి, అది కూడా నేను చాలా కొంచెమే యూస్ చేస్తాను. నేను ఎందుకు వైట్ పెప్పర్ అని చెప్తున్నానంటే, బ్లాక్ పెప్పర్ కొంచెం ఘాటుగా ఉంటుంది, వీళ్ళకి సరిపడదండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్తో ఉన్న వాళ్ళకి త్వరగా కారాలు అవన్నీ తగలకూడదు. సో లైట్గా యూస్ చేస్తే మంచిదండి. చూడండి, నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను కదా, అది కూడా నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. సో అంతా ఫుల్ హెల్తీగా ఉంటుందండి ఈ సూప్ కూడాను. దీన్ని ఒక 1 minute వదిలేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ అండి. చాలా మంచి అరోమా వస్తుందండి. అసలు ఆయిల్ అంతా తక్కువ, చాలా డ్రైగా ఉంది. మంచి వెజిటేబుల్ సూప్ అండి, చాలా హెల్దీ సూప్ ఇది. నార్మల్గా కూడా మీరు ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు కూడా ఇది ట్రై చేయొచ్చు. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇది జొన్న పిండి అండి.
జవార్, ఇది నేను ఒక 2 స్పూన్స్ దాకా తీసుకున్నాను, ఫుల్ స్పూన్స్ అండి. నేను దీంట్లోకి వేసుకుని హాట్ వాటర్ అండి, అంటే హాట్ వాటర్ అంటే బాగా మరిగే నీళ్ళు అవసరం లేదండి, అది జస్ట్ వేడి చేసి మీకు ఫుల్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకోండి. దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చక్కగా కలుపుకోండి. ఇది లమ్స్ లేకోకుండా నీట్గా మిక్స్ అయ్యేటట్టు చేసుకోండి. జవార్ చాలా మంచిదండి ట్యూబర్క్యులోసిస్కి. అలాగే వాళ్ళకి కడుపు కూడా నిండుతుందండి ఈ సూప్ తాగడం వల్ల. అలాగే మనకి ఆ లంగ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది ఎరాడికేట్ చేయడానికి ఈ జవార్ సూప్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూసారా, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కనుక లమ్స్ లేకోకుండా చేసేయచ్చు. అలాగే కొంచెం పల్చగా చేసుకోండి. నేను ఒక హోల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. చెప్పా కదండి, ఇది హాట్ వాటర్, మరిగే నీళ్ళు అవసరం లేదు, కాకపోతే వామ్గా ఉండాలి. ఇప్పుడు ఈ జవర్ వాటర్ ఉంది కదండి, ఇదంతా నేను దీంట్లోకి వేసేసుకుంటున్నానండి. ఇది ఈ సూప్ బాగా మరగనిద్దామండి. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మీకు ఇది థిక్ అని అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అవసరం లేదు. కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు థిక్కెన్గా అవుతే కనుక వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇది మరుగుతుంది. ఒక 5 to 7 మినిట్స్ దాకా ఇది మంచిగా కుక్ అవ్వాలండి. నేను మీకు చూపిస్తాను ఆ కన్సిస్టెన్సీ కూడా. చూడండి, సూప్ కొంచెం థిక్ అయింది. సో నేను ఇది 1 మినిట్ తర్వాతే చూపిస్తున్నాను. నాకు 1 మినిట్ తర్వాత నా సూప్ ఇలా థిక్గా ఉంది. సో నేను ఇంకొంచెం నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అండి నేను యాడ్ చేసింది. కొంచెం మరగనిద్దామండి. ఆ జొన్న పిండి ఏదైతే మనం కలిపామో దాని పచ్చిదనం అంతా పోవాలండి. సో బాగా బాయిల్ అవుతే ఈ సూప్ చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా డైజెషన్ కూడా బాగుంటుందండి, ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. నార్మల్గా మీరు ఈ హెల్దీ సూప్ చేసుకోవాలి, జాయ్ సూప్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, క్యాబేజ్, అలాగే మీరు స్పినాచ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి దీంట్లో. చూసారు కదండి, ఈ సూప్ చాలా బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకునే ముందర నేను ఒక 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ పిండుతున్నానండి. ఇది టేస్ట్ కోసం, మీరు అవాయిడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఇది కంపల్సరీ ఏం కాదు. నేను దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా అయిపోయిందండి. స్టవ్ కట్టేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. మీరు ఇది ఎప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చండి, అంటే బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా లంచ్, డిన్నర్ దేనికైనా కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. హెల్దీ సూప్ రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు డిఫరెంట్ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అలాగూ ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్త కొత్త హెల్దీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. నమస్తే.
for watching Anna Digital Bytes. Please subscribe our channel and press the bell icon for